హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, చూసారు కదా మటన్ అండి. నిన్న కర్రీ కోసమని కలిపి పెట్టాము. మొత్తం కర్రీ ఎందుకులే అని కొంచెం హాఫ్ పక్కకు తీసి పెట్టేసుకున్నా, ఫ్రై చేద్దాము అని. మటన్ అండి ఇది, మేకపోతు మటను. దానిలోకి ఆనియన్స్ తీసుకున్నాం, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నాం, మన టమాటా కూడా తీసుకున్నాము. కొంచెం ఒకవేళ అన్నంలో కలుపుకోవాలి అనుకుంటే కొంచెం గుజ్జులా ఉంటుందని 1 టమాటా కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో మీకు చూపిస్తాను మా స్టైల్లో. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుందాం. పొయ్యి మీద గ్యాస్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను. ఆయిల్ తీసుకుంటున్నాను నేను కొంచెం ఫ్రైకి. ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి ఆనియన్స్ వేసుకుంటున్నాం. మేము ఫస్ట్ ఎక్కువ ఆనియన్సే తీసుకున్నాం. ఒకసారి తిప్పేసుకుందాం వీటిని. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచేసుకుందాం. అలాగే బాగా వీటిని ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యో లేదో మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని చూసుకుందాం. మళ్ళీ తిప్పుకుంటూ ఉండండి, మళ్ళీ నల్లగా అయిపోతాయి. ఈ ఆనియన్స్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను, తొందరగా ఫ్రై అవుతాయి. తిప్పేసుకుందాం. హైలోనే పెట్టి ఫ్రై చేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. దీంట్లోకి మటన్ వేసుకుంటున్నాను. బాగా తిప్పుకుంటున్నాను. మటన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాం. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. మూత తీసి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. అప్పుడప్పుడు కలుపుతూ ఉందాం, లేదంటే అడుగు మాడిద్ది, అడుగును అంటుకోబోయిద్ది. అప్పుడప్పుడు చూసుకుంటా తిప్పేద్దాం. వేగనిద్దాం వాటిని బాగా. మటన్ ఒకసారి మూత తీసి చూద్దాం. నీరంతా బయటకు వస్తుంది. దీన్ని మళ్ళీ మేము ఈ మటన్లో మీరు ఏమేం కలిపామో అనుకుంటారు కదా, ఎలా మ్యారినేట్ చేశారు అని. మామూలుగానేనండి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం మటన్ మసాలా కూడా వేసి కలిపించాము. దీన్ని బాగా తిప్పుకుందాం. మరీ గట్టిగా ఉన్న మా పిల్లలు తినలేరు కదా, కొంచెం మెత్తగా ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం మేము. గట్టిగా మరీ ముక్కల్లా కాకుండా. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ నేను మూత తీసుకొని ఒకసారి చూసుకుంటాను. దీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అలా అడుగు అంటుకొని పోతాయి. ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. తిప్పుతూ ఉంటే చూసారా ఇప్పుడే. కొంచెం టైం పడుతుందండి, మటన్ కదా, ఫ్రై అవ్వడానికి, కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీరు మధ్య మధ్యలో తీసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి ముక్కలు చూసారా కొంచెం గట్టి పడ్డాయి. ఏ ముక్కకు ఆ ముక్క. నేను ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను.
ఇప్పుడు దాకా హైలోనే ఉంచి దీనిలోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాం. అండ్ కరివేపాకు. మేము దీన్ని ఫ్రై అయ్యేటప్పుడు మధ్యలో వేసాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేసుకుంటారు కదండి, ఇది మా స్టైల్ అనమాట. మేమైతే ఇలా చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగా మగ్గుతుంది, తొందరగా ఫ్రై అవుతుంది. కొంచెం మేము పీస్ని నొక్కి చూస్తున్నాం ఉడికిందా లేదా అని. ఇంకా ఫ్రై అవ్వలేదు, మధ్య కట్ అవ్వలేదండి. ఇంకా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం మనం బాగా. పెట్టుకున్న తర్వాత ఎలా అయ్యాయో ఒకసారి చూద్దాం. చూడండి, సిమ్లో పెట్టుకున్న తర్వాత భలే వేగాయి. ఒకసారి చూద్దామా ముక్కని. ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇట్లా మూతలోనే మగ్గించుకుందాం ఇంకొంచెం సేపు. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒకసారి మూత తీసుకుందాం. ఉప్పు కారం సరిపడినంత ఫస్ట్ మనం వేయం కదా, కలిపేటప్పుడు కొంచెం తక్కువ వేసాము. ఇప్పుడు దాన్ని మేము ఉప్పు వేసుకుంటున్నాం. కొంచెం తక్కువైంది. కొంచెం వేసాం కారం, మేము ముందే మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం అవన్నీ వేసుకోండి. మేము ముందే మ్యారినేట్ చేసేటప్పుడు ఇవన్నీ కలిపేసాము, మళ్ళీ కొంచెం తక్కువగా అనిపించింది, అందుకే వేసాము మళ్ళీ. చూసారా ఫ్రై అవుతున్నాయి. టమాటా వేసేస్తున్నాం, తిప్పుకుందాం. ఒకసారి కలిపెట్టుకుందాం, మూత పెట్టి మగ్గించేసుకుందాం. మళ్ళీ ఒకసారి దీన్ని ఒకసారి చూసి చెక్ చేద్దాం. మటన్ కలిపేస్తున్నాను, చూద్దామా. ఇంకొక 10 మినిట్స్ ఆగుదామండి, అయిపోతుంది. ఒక 10 మినిట్స్ ఇలాగే సిమ్లో ఫ్రై చేసుకుంటున్నాను నేను. మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటాను. ఇలాగే ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి ముక్కను తీసుకొని చూద్దాం ఉడికిందా లేదా అని. కొంచెం గట్టిగానే ఉంది, ఉడకలేదండి పీస్, ఇంకా ఫ్రై అవ్వలేదు. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మేము ఒక ముక్క తిని చూసాం, బాగుంది. మళ్ళీ గట్టిగా ఉంటే తినలేరు పిల్లలు కూడా, మెత్తగా భలే ఉడికిపోయింది. ఇప్పుడు మేము దీనికి కొంచెం లైట్గా ధనియా పొడి, ఎందుకంటే మేము ముందే మ్యారినేట్ చేసుకునేటప్పుడు అన్నీ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర పొడి కొంచెం, మటన్ మసాలా కొంచెం, ఇవన్నీ తిప్పేసుకుందాం. కొబ్బరి పొడి ఉంటుంది కదా, ధనియాల పొడితో మిక్సింగ్ చేసింది, అది వేసుకుంటున్నాం ఇప్పుడు. చూసారా బాగుంది కదా. ఫ్రై చూడండి ఒకసారి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. 5 మినిట్స్ మగ్గించుకుందాం దీన్ని. మళ్ళీ తీసుకొని చెక్ చేసుకొని 5 మినిట్స్ మగ్గించుకున్నాం కదా, అయిపోయిందండి. మటన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది, చాలా బాగుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను, మూత పెట్టేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు దించేసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్లో పెట్టేస్తాను ఇప్పుడు, ఫ్రై మొత్తాన్ని.
ఇలా చేస్తే చాలా బాగుండిద్దండి. అన్ని ముక్కలు ఎముకలే లేవు అస్సలు. పిల్లలకైతే చాలా బాగుండిద్ది. చూసారా, రెడీ అయిపోయింది. ఇందులోకి మనం ఆనియన్స్, లెమన్ కలిపి తింటే చాలా బాగుండిద్ది. మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఎంకరేజ్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసుకోండి ఎలా ఉంది అనేది. చూడండి, రెడీ అయిపోయింది. బాయ్. చెప్పు బన్ను. సరే తిని చెప్పండి ఎలా ఉంది మటన్ ఫ్రై. తినండి. సూపర్ ఉందా నీకు ప్రిన్సీ? మంటగా ఉందా? లేదు కదా. నువ్వేంటి నిమ్మకాయ కూడా. నీ ప్లేట్ చూపిస్తావా? బాగుంది. అక్కయ్యక వాటర్ ఇద్దామా? బాయ్ చెప్పండి. బాగుంది మటన్ ఫ్రై.